ఈ దీర్ఘకాలం జ్ఞాపకం పెట్టుకుని తవ్వుకు బాధపడేటటువంటి లక్షణం ఏదుందో దాన్ని క్రోధము అని పిలుస్తారు. అదే లలితా సహస్రనామ స్తోత్రంలో క్రోధాకారాంకుశోజ్వల అని పేరు. అంకుశం తలని ఎలా పొడుస్తుందో క్రోధము ఎవరు క్రోధం పెట్టుకున్నాడో వాడి తలను అలా పొడుస్తుంది. ఎంత పొడుస్తుందంటే అదే గుర్తు తెచ్చుకుని ఎంత అపకారం చేశాడరా వీడు అని జ్ఞాపకం తెచ్చుకుని బాధ పెట్టి, చిత్రం ఏమిటంటే ఎక్కడ క్రోధం ఉందో అక్కడ కుతంత్రం పుడుతుంది. వాణ్ణి పాడు చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది ఆలోచించడం మొదలెడుతుంది. అదొక పెద్ద పాపం. అది జీవుడు పతనమైపోవడానికి అజ్ఞానము చేత మాయ చేత ఏర్పడుతున్న పెద్ద కందకం అన్నమాట. అది దాన్ని దాటకపోతే మళ్ళీ దాటడానికి ఎన్ని వందల జన్మలలో దాటుతాడో ఎవరికీ తెలియదు.